సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఏపీలో లిక్కర్ స్కామ్ పై సర్కార్ స్పీడ్ పెంచింది. ఏపీ మద్యం స్కామ్ పై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రాజేశాయి. నిన్న అమిత్ షాను కలిసి లిక్కర్ స్కామ్ పై ఆధారాలున్నాయని తెలిపారు ఎంపీ. ఇవాళ సీఎం చంద్రబాబును కలిశారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. తాజా పరిణామాలపై చర్చించారు. అమిత్ షాతో భేటీలోని అంశాలపై సీఎంతో చర్చించారు. ఏపీ లిక్కర్ 2 రోజుల క్రితం లోక్సభలో ఏపీ మద్యం స్కామ్ అంటూ లావు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. గత వైసీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందంటూ ఇటీవల పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈడీ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరారు. ఏపీలో 18,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందంటున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. మరో 4,000 కోట్లు దుబాయ్కు తరలించినట్లు చెబుతున్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో 99,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం చేస్తే కేవలం 650 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయన్నారు. 26 డిస్టిలరీలు స్వాధీనం చేసుకుని 26 కొత్త బ్రాండ్లను క్రియేట్ చేసి నాసి రకం మద్యం అమ్మారని, వీటన్నిటికీ సంబంధించి సాక్ష్యాలున్నాయంటూ అమిత్ షాకు వివరించారు ఎంపీ లావు. ఈడీ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇవాళ ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబును కలిసి దీనిపై చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కామ్పై ప్రస్తుత కూటమి సర్కార్ సీరియస్గా ఉంది. స్కామ్కు సంబంధించి కీలక నిర్ణయం దిశగా యోచిస్తోంది ఏపీ ప్రభుత్వం.